సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలెవరో మళ్లీ నిర్వచించాల్సిన అవసరం ఉందన్న రేవంత్, లేదంటే కోటీశ్వర్లు కూడా పథకాలకు దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు. మరోవైపు రైతు బంధు అమలుపై ఇప్పటికే ఎడాపెడా తేదీలు మార్చిన రేవంత్ రెడ్డి పథకం అమలుపై మరోసారి కొత్త డేట్ను ప్రకటించారు. మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామంటూ మాట మార్చారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా నిర్ణయించామని తెలిపారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్ కార్డు నిబంధనను పెడుతున్నామని వెల్లడించారు. రేషన్ కార్డు లేని వారికి కార్డులు ఇస్తామని, లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. నిరుపేదలు, నిస్సహాయులు ఎవరనేది గుర్తించడానికి ఒక కోలమానం ఉండాలని అన్నారు. లేకపోతే అందరికీ పథకాలను వర్తింపజేస్తే కోటీశ్వర్లు కూడా దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు. పోటీ పరీక్షల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ప్రముఖులు, నిపుణులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. రైతు బంధును జనవరిలో మొదలుపెట్టామని, మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చని, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, హాస్టల్ పిల్లలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే రైతు బంధు పంపిణీపై రేవంత్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నారనే అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతుంది. రైతు బంధు పంపిణీ పూర్తిగా ఎడాపెడా తేదీలు మార్చేస్తూ బిచ్చం వేస్తున్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి రైతు బంధు వేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి తీరా మార్చి నాటికి కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. రైతు బంధు పంపిణీ ఎప్పటికి పూర్తి చేస్తారన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు తేదీలు మార్చేస్తున్నారు. ఈ నెలలోనే రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చారు. ఈ నెల 2న ఎల్బీ స్టేడియం సభలో ఈ నెలాఖరు నాటికి అందరికీ రైతు బంధు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆ గడువు సమీపిస్తున్నా పూర్తి కాకపోవడంతో మళ్లీ మాట మార్చారు. ఈ నెల 21న కొడంగల్ పర్యటించిన రేవంత్ మార్చి 15 నాటికి అందరి ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ మాట మీద కూడా నిలబడలేదు. తాజాగా మార్చి 31 నాటికి రైతు బంధు వేస్తామంటూ కొత్త డేటు ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో చెప్తున్న విషయాల్నే బీజేపీ నేతలు కూడా పొల్లుపోకుండా ప్రెస్ మీట్లో చెప్తున్నారని అన్నారు. ఎప్పటి మాదిరిగానే కాళేశ్వరంపై మరోసారి రేవంత్ అక్కసు వెళ్లగక్కారు. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించామని గత ప్రభుత్వం చెప్పిందని, మిషన్ భగీరథ కాళేశ్వరంతో ఏమైనా ఆస్తి సృష్టించారా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కాళేశ్వరం కట్టి ₹1 అయినా ఆదాయం సృష్టించారా అని అడిగారు. ఇక అప్పులపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం జలాలతో పెరిగిన భూగర్భ జలం, వాటి ఫలితంగా పెరిగిన పంట విస్తీర్ణం, గణనీయంగా పెరిగిన దిగుబడి, తద్వారా రైతులకు పెరిగిన ఆదాయం వంటి అంశాలను మాత్రం విస్మరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ రాష్ట్రం వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 29 లక్షలకు పెరిగాయని అన్నారు. అదనంగా వచ్చిన 11 లక్షల పంపు సెట్ల కింద సుమారు 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు పెరిగిందని, అందుకే ఉత్పత్తులు కూడా పెరిగాయని వివరించారు. అంతే తప్ప గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగాయని, నాణ్యమైన ఉచిత విద్యుత్ వల్లే రైతులు సాగు విస్తీర్ణం పెరిగిందని, పంపు సెట్ల వినియోగం పెరిగిందంటూ పలువురు నిపుణులు పేర్కొన్న విషయాన్ని మాత్రం సీఎం అంగీకరించలేదు.